హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మనం బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదండి. దాన్ని ఇవాళ లైనింగ్ అటాచ్ చేసుకొని ఏ విధంగా చేసుకోవాలో ముడతలు అనేవి రాకుండా కరెక్ట్గా చూసుకొని అటాచ్ చేసుకొని దానికి డాట్స్ ఎలా నీట్గా పెట్టుకోవాలో, డాట్స్ వెనకాల డాట్స్ కూడా ఇంపార్టెంటేనండి. ఎందుకంటే వెనకాల చూసేటప్పుడు నెక్ చూసేటప్పుడు డాట్స్ కూడా నీట్గా ఉంటేనే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి 3.5 ఇంచ్ పొడవుతోటి షోల్డర్ మధ్య నుంచి ఇలా గీసుకొని డాట్ అనేది పెట్టేసుకోండి, లైన్ గీసుకోండి. దీన్ని ఇప్పుడు ఒకవైపు గీసుకున్నాం కదా, మనం ఇంకొక వైపు కూడా ఈ విధంగా గీసేసుకోండి. సేమ్ దాని మెజర్మెంట్ తోటే గీసేసుకోండి. ఇలా కొట్టడం వల్ల కిందికి వస్తుంది అనమాట లైన్ అనేది. దాన్ని ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా మార్క్ చేసి పెట్టుకొని మనం ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాం అనమాట. మెయిన్ పీస్కి లైనింగ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకోండి. నేను కుట్టేది ఇప్పుడు కాటన్ బ్లౌజ్ అండి, మెత్తగానే ఉంటుంది, ఏం జరగదనమాట. నేను సింపుల్గా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. ఇట్లాంటి బ్లౌజెస్ ముడత అనేది కూడా రాదు ఈ విధంగా. అందుకే నేను క్లాత్ అనేది ఎక్స్ట్రా ఏం తీసుకోకుండా ఆడికాడికి తీసుకున్నాను. ఈ విధంగా పాదమంచు ఖర్చు పట్టేసి కుట్టేసేయండి. ఇలా ఎప్పుడైనా మనం ఫస్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ రెడీ చేసి పెట్టుకునేది బ్యాక్ పార్ట్ అండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోండి. ఫైనల్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత నెక్, పైపింగ్ అయితే పైపింగు, లేదు అంటే నార్మల్గా హెమ్మింగ్ చేసే పద్ధతి అయితే హెమ్మింగ్ చేసే పద్ధతి వేసుకోండి. తర్వాత హ్యాండ్స్ వేసేసి తర్వాత జాయింట్ చేసేసుకోండి, బ్లౌజ్ ఫిట్టింగ్ జాయింట్ చేసేసుకోండి. అట్లయితే 1 by 1 ఈజీగా అయిపోతుంది మనకి. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ముందేది కుట్టాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముందేది కుట్టితే బాగుంటుంది అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా ముడతలు అనేవి లేకుండా చూసుకుంటూ వేయండి. ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం క్లాత్ ఎలా పట్టాలి అనేది తెలియదు అనమాట. వాళ్ళకి ముడతలు అనేవి బాగా ఎక్కువగా వస్తాయి. ఈ విధంగా నేను క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా మొత్తం తీసేసి నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా షోల్డర్ దగ్గరికి ఇలా మడిచేసి ఈ విధంగా మనం ఇందాక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన వేసేయండి డాట్. అంతే. ఇలా డాట్ అనేది ఇలా షార్ప్గా వేయండి, అప్పుడు నీట్గా వస్తుంది అనమాట చూడ్డానికి కూడా. వేసుకున్న తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూడ్డానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. డాటే కదా, సింపులే కదా అని అనుకుంటారు, దీన్ని చూపించడానికి ఏముంది అని అనుకుంటారు. కానీ కాదండి, డాట్ వెనకాల నెక్కి డాట్స్, వెనకాల బ్యాక్ సైడ్కి నెక్ ఎంత ఇంపార్టెంటో డాట్స్ కూడా అంత ఇంపార్టెంట్. అవి బొంగలాగా వచ్చినాయంటే బ్లౌజ్ లుక్ మొత్తం పోతుందనమాట. ఎవరు కుట్టారు ఈ బ్లౌజ్ని అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేయండి. ఇప్పుడు మనము 1.25 ఇంచు ఇలా కూర ఉన్న క్లాత్ తీసుకోండి. ఎందుకంటే కూర ఉన్నదైతే ఇంకా మలవాల్సిన పని ఉండదు కదా. ఇలా దాన్ని అటాచ్ చేసుకోండి. 2 ముక్కలు అయితే 2 ముక్కలు, 3 ముక్కలు అయితే 3 ముక్కలు ఇలా అటాచ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనికి ఇలా జాయిన్ చేసేసి పాదమంచు ఖర్చు పెట్టేసి దీనికి ఇలా జాయిన్ చేయండి. ఇక్కడ డాట్ ఉన్న దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టండి, అప్పుడు మంచిగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనకి మంచి బ్లౌజ్ అనేది మంచిగా కూర్చుంటుంది. ఈ పక్క కూడా డాట్స్ ఉన్న దగ్గర ఒక చిన్న కుచ్చు అనేది పెట్టండి. ఇలా పెట్టేస్తే ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది వెనకాల వైపు కింది వైపు లేవడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఏది ఉండదన్నమాట, నీట్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకోండి. దీనికి ఇప్పుడు ఒకటి అనుగుడు కుట్టు అనేది వేయండి. అనుగుడు కుట్టు అనేది వేస్తే నీట్గా ఉంటుంది అనమాట. ఇక దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్ నేను అందిస్తూనే ఉంటాను మన ఛానల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా, కొత్త వాళ్ళకి, ఎవరైనా మిషన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇవాటితోటి మన ఛానల్లో 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ వల్లనే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది కాబట్టి అలా చెప్తున్నాను. ఈరోజుకి ఇంతేనండి వీడియో. బాయ్.